హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మొక్క కోసం వచ్చాను. ఇది ఇంగ్లీష్లో ఈ మొక్కను ఎలఫెంటోపస్ కాపర్ అంటారంట. అయితే మన తెలుగులో వచ్చేసి ఇవి చెవేర్లు అని అంటారు. ఈ మొక్క వచ్చేసి చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఈ ఈ మొక్కను ఈ విధంగా వచ్చి తీసుకొని పోవాలి. తీసుకపోతే దీని కింద ఉన్న ఏర్లు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఏర్లు చిన్నపిల్లలకు కొబ్బరి నూనెలో వేసి ఔషధంగా వాడతారన్నమాట. బాగా ఒక దూది దాంట్లో నూనెలో వేసి ఆ నూనెను వాళ్ళకు బాడీ మసాజ్ చేసినట్టు చేస్తారు. ఈ ఈ ఏర్లు ఇది ఈ గడ్డ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి వాడతారు. మన విలేజ్లలో, సిటీలలో అయితే తెలియదు, కానీ ఇవి మాత్రం వాడతారు. ఇది పతంజలిలో దాంట్లో కూడా దొరుకుతుంది, కానీ చాలా కాస్ట్ ఉంటుంది. మాకు మా సుగూర్ విలేజ్లో దర్గా ఉందన్నమాట. ఇక్కడ ఈ దర్గా ప్రాంతాల్లో చాలా బాగా దొరుకుతుంది అన్నమాట. మనకు ఎవరన్నా బయట ఊర్ల వాళ్ళకి రిలేషన్ ఉంటే ఇక్కడ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇలాంటి మొక్కలను మనం చాలా మంచిగా వాడుకోవాలి. ఈ పెద్దవాళ్ళతో తెలుసుకొని వాడడం వల్ల దీనికి ఈ ఆకులు కూడా పనిచేస్తాయంట. దెబ్బలు తగిలినప్పుడు శరీరంలో గడ్డలు అట్లాంటి వాపులకు దానిలకు పనిచేస్తుందంట. జ్వరాన్ని రాకుండా కూడా చేస్తుందంట. ఇది వాడడం వల్ల చాలా మంచి మంచి బెనిఫిట్లు ఉన్నాయన్నమాట. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఇంకా అనేకమైన విషయాలు తెలుస్తాయి. దీన్ని మనం ఇప్పుడున్న తరానికి తెలియాలంటే ఇలాంటివి మనం లైక్ చేసి షేర్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక ఔషధం అన్నమాట. ఇది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది దుసరితీగ అనమాట. వర్షాలు లేక చిన్నగా ఉంది. ఇదేమో కొండపిండి ఆకు. దీన్ని కొండపిండి ఆకు అంటారు దాన్ని. అది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మొక్క పనిచేస్తుంది. మనం వాడుకునే విధానం తెలియదు. ఇలాంటి వాటిని మనం తెలుసుకోవాలి, వాడుకోవాలి అప్పుడప్పుడు. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకు ఒక వైద్యం, డాక్టర్తో సమానం అన్నమాట ఈ మొక్కలు. కానీ వాడడం మనకు తెలియదు. పూర్వీకులు ఈ మన ఆయుర్వేదిక్ చేసే వాళ్ళకు బాగా తెలుసు. మా ఊళ్ళో కూడా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇలాంటివి తెలుసుకుంటూ అప్పుడప్పుడు నాకు చిన్న తెలిసినప్పుడు నేను కూడా పెడుతున్నా. నాకు సపోర్ట్ చేయండి.